Welcome to Spectrum IAS Academy. This is Baira Sivabotraju. So we are in the constitutional history. భారత రాజ్యాంగ చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ చరిత్రలో ఇప్పటివరకు మనం కొన్ని చట్టాలను డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ది ప్రెసెంట్ యాక్ట్ ఈజ్ చార్టర్ యాక్ట్ 1833. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. వై ఇట్ ఈస్ ఇంపార్టెన్స్ అంటే మనకి చూసినట్లయితే దీంట్లో వచ్చిన మార్పులు ఏంటి, ఈ చట్టాన్ని ఎందుకు చేశారు మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. 1813కి 33కి 20 years వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అగైన్ ఈ చట్టాన్ని చేయటం జరిగింది. ఈ చట్టంలో చేసిన ప్రధాన మార్పులు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఇండియన్ గవర్నర్ జనరల్ అనేటువంటి టర్మ్ కనిపిస్తూ ఉంది. అంటే అంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి ఈ యొక్క పోర్ట్ఫోలియోని ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్పు చేయటం జరిగింది. అంటే మొత్తం భారతదేశానికి ఒకే గవర్నర్ జనరల్ ఉండి పరిపాలనా వ్యవస్థ మొత్తం చూస్తూ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజు లేక రాణికి రిపోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఒక అథారిటేటివ్గా ఇక్కడ కల్పించడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. అంటే మనకి గవర్నర్ జనరల్స్లో కొంతమందిని మనం బాగా చెప్పుకోవచ్చు. ఉదారవాద స్వభావం ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్ ఉన్నారు, ఉదారవాద స్వభావం ఉన్నటువంటి బ్రిటిష్ ఉద్యోగులు ఉన్నారు. వారు పరిపాలన వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని చూసుకోవడమే కాకుండా భారతీయులకు కొంత మేలు చేయడానికి ప్రయత్నం చేశారు. అటువంటి వాళ్ళలో మనకి మొట్టమొదటిసారిగా వచ్చిన వారు విలియం బెంటిక్. విలియం బెంటిక్ మనకు ఉన్నటువంటి ఇక్కడ సోషల్ ఈవిల్స్ని అబాలిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా కూడా మనకి సతీ సిస్టమ్ అనేది ఒక సోషల్ ఈవిల్. మన భారతదేశంలో సనాతన హిందూ సాంప్రదాయ వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ యొక్క దురాచారాన్ని ఆయన రూపుమాపటం జరిగింది. మనకు తెలుసు, దానికి రాజారాం మోహన్ రాయ్ అనేటువంటి మన యొక్క నాయకుడు దానికి ప్రయత్నం చేశాడు. వీళ్ళిద్దరి సహకారంతో మనకి సతీ సిస్టాన్ని అబాలిష్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ ఫ్యాక్ట్. అటువంటి మంచి గవర్నర్ జనరల్ భారతదేశ పరిపాలనకు ఇండియన్ గవర్నర్ జనరల్గా రావడం అనేది పరిపాలనలో కొంత నూతన మార్పులకి గురి కావడం అనేది జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ జాతి వివక్షత ఉండేది. అంటే భారతీయులను ఒక రకంగా, యూరోపియన్స్ బ్రిటిష్ వాళ్ళని ఒక రకంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఈ జాతి అంటే వివక్షత, ఆ రాసికల్ డిస్క్రిమినేషన్ని అబాలిష్ చేయడం కూడా జరిగిందనమాట. అబాలిష్ చేయడం జరిగింది. అంటే కేవలం ఉద్యోగాల్లో వాళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు, మన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించేవాళ్ళు, మన వాళ్ళకి ప్రతిభ ఉన్నప్పటికి కూడా అవకాశాలు కల్పించేవాళ్ళు కాదు. దీన్ని అబాలిష్ చేశాడు. తర్వాత మూడవ పాయింట్ మనం తీసుకున్నట్లయితే మనకి భారతీయులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఈ చట్టం నుంచే రావడం జరిగింది, అమలు అనేది. యాక్చువల్గా అంటే ఏదైనా ఉద్యోగంలో చేరాలంటే అంతకుముందు యూరోపియన్స్ మాత్రమే పెట్టుకునేవాళ్ళు, భారతీయులకు అవకాశం ఉండేది కాదు. ఇది చాలా పెద్ద డిస్క్రిమినేషన్. దీనివల్ల మనకి ఉపాధి అనేది లభించేది కాదు. అప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు భారతీయులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా అవకాశాలు ఉండేవి కాదు. ఈయన వచ్చిన తర్వాత అందరినీ సమానత్వం చేయాలనేటువంటి ఉద్దేశంతో అంటే జాతి వివక్షతను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకి అవకాశం కల్పించాడు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనకి సివిల్ సర్వీసెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే సివిల్ సర్వీసెస్ అనేవి అంతకుముందు కేవలం యూరోపియన్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది. ఐసిఎస్ ఉద్యోగాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా, వాటిని పొందాలన్నా, వాటిని అనుభవించాలన్నా. కానీ మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే భారతీయులకి సివిల్ సర్వీసెస్లో ప్రవేశాన్ని కల్పించడం జరిగింది. అయితే కల్పించిన వెంటనే ఇది అమల్లోకి రాలేదండి. ఏం చేతనంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, డయార్కీ సిస్టంలో వచ్చేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ కంట్రోల్ చెప్పుకున్నాం మనం గతంలో. దీంట్లో ఏంటంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు వ్యతిరేకించారు. దీన్ని వ్యతిరేకించడం వల్ల ఏమైందంటే దీన్ని ఇమీడియట్గా అమల్లోకి తీసుకురాలేకపోయారు. ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఇమీడియట్గా అమల్లోకి తీసుకురాలేకపోయారు. తర్వాత మనం చూసినట్లయితే మనకి గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఉందని చెప్పాం. ప్రారంభంలో 4 ఉండేవాళ్ళు, తర్వాత దాన్ని 3గా చేశారు. 3 ప్లస్ గవర్నర్ జనరల్ అని చెప్పుకున్నాం. ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లీగాలిటీ గురించి ప్రస్తావించడానికి, లీగాలిటీని చూడటానికి ఒక లా మెంబర్ని నియామకం చేయటం జరిగింది. ఇది ప్రధానమైన మార్పుగా గుర్తించాలి. చాలాసార్లు పరీక్షల్లో ఈ యొక్క చార్టర్ చట్టం నుంచి అనేక రకాలైన బిట్లు రావటం జరిగింది. ఇవన్నీ కూడా మీకు
క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ రూపంలో ఐడెంటిఫై చేయొచ్చు, లేదా బిట్స్ రూపంలో కూడా ఐడెంటిఫై చేయొచ్చు అండి. లా మెంబర్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా వచ్చినట్లయితే మనకి ఆ విధంగా అపాయింట్ మొట్టమొదటి లా మెంబర్ ఎవరంటే దట్ ఈస్ లార్డ్ మెకాలే. ఈ మెకాలే ఇది కూడా మంచి ఉదారవాద భావం ఉన్నటువంటి వాడు. మెకాలే ఆల్సో ఉదార భావం ఉన్నవాడు. తర్వాత వచ్చేసి ఈ యొక్క మెంబర్షిప్ దాంట్లో కౌన్సిల్లో పెడతామే కాకుండా లా కమిషన్ ఏర్పాటుకి నిర్మాణం తీసుకున్నారు. లా కమిషన్ ఏర్పాటు చేయటం. ఒక లా కమిషన్ ఉన్నట్లయితే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినట్లయితే ఈ లా కమిషన్ ఎంక్వైరీ చేసి న్యాయాలను నిర్ధారించేసి జడ్జిమెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లా కమిషన్ తప్పనిసరిగా ఉండాలి. దీనికి అధ్యక్షుడు ఎవరంటే లార్డ్ మెకాలే అధ్యక్షతలో ఒక లా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పరిణామం ఏంటంటే మనకు తెలుసు, మనకి సాంస్క్రిట్ తర్వాత ఏ ప్రాంతం వాళ్ళకి ఆ భాష స్థానిక భాషగా ఉండేది మనకి అప్పట్లో. కానీ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం పాఠశాలలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అనమాట. దీన్ని మనం ముఖ్యంగా కూడా తీసుకోవాలి. దట్స్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసన మండలి. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటిని రద్దు చేసి ఒక శాసన మండలిని ఏర్పాటు చేయడం, అంటే కార్యనిర్వాహక పదవితో కూడినటువంటి శాసన మండలిని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ చట్టం ద్వారా ఫస్ట్ టైము ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా చూసినట్లయితే తెలుసు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి వాణిజ్యంలో అనేక అవకతవకలు రావడం జరిగింది. అది గమనించి ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలను రద్దు చేసి పరిపాలనా అంశాల్లోనికే పరిమితం చేయటం కూడా జరిగింది. ఇదొక మార్పు. తర్వాత మనం చూసినట్లయితే మనకి కౌన్సిల్లో న్యాయ చట్టాలను పరిశీలించేటువంటి చట్టాలను చేసేటువంటి అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వటం జరిగిందనమాట. ఇదొక ప్రధానమైన మార్పు. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే అటార్నీ జనరల్ అనేది మనం ఇవాళ మనకి భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్లయితే ఇస్ ద ఫస్ట్ ఆఫీసర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అడ్వకేట్ జనరల్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ లా ఆఫీసర్ అనేది రాజ్యాంగ భద్రతతో కూడినటువంటి ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశానికి ఏదైనా పరిపాలనా సంబంధమైనటువంటి క్యాబినెట్ సంబంధమైనటువంటి పాలసీలు తయారు చేసేటప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు వివాదాలు ఉన్నట్లయితే ఫస్ట్ లా ఆఫీసర్ దీన్ని పరిశీలన చేయటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యూనియన్ లెవెల్లో. స్టేట్ లెవెల్ వచ్చేసి అడ్వకేట్ జనరల్ వాళ్ళు పరిశీలన చేయటం జరుగుతుంది అనమాట. ఇది మనకి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి వారసత్వంగా వచ్చినటువంటి పోర్ట్ఫోలియో. సేమ్ మనకి ఫస్ట్ టైం 1833 చార్టర్ యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే క్రియేషన్ ఆఫ్ అటార్నీ జనరల్ అనేటువంటిది ఫామ్ చేయటం కూడా జరిగిందనమాట. ఇటువంటి ప్రధానమైనటువంటి అనేక మార్పులతో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమైనటువంటి చట్టాన్ని విలియం బెంటిక్ మంచి ఉదారవాద భావాలు ఉన్నటువంటి వ్యక్తి అని ఇండియన్ గవర్నర్ జనరల్గా చేసి ఈ 1833 యాక్ట్ని నిర్మాణం చేయటం జరిగింది. స్టూడెంట్స్ మీరు దీని మీద బాగా దృష్టి పెట్టి ప్రతి ఒక్క చట్టాన్ని కూలంకుషంగా చదివి అర్థం చేసుకుని మన మైండ్లో పెట్టుకున్నట్లయితే సివిల్స్లో వచ్చేటువంటి ప్రశ్నలు కానీ, గ్రూప్ 1లో వచ్చేటువంటి ప్రశ్నలు కానీ, గ్రూప్ 2లో వచ్చేటువంటి ప్రశ్నలు కానీ, ఇంకా అదర కేంద్ర సర్వీసుల్లో బిడ్ అయిపడేటువంటి ప్రశ్నలు కానీ ఆన్సర్లను తేలిగ్గా గుర్తించగలుగుతాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1833 చార్టర్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.